వేడి వేడి అన్నంలో రోటి పచ్చడండి. పచ్చిమిరగాయలతో చేసిన రోటి పచ్చడి యేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుందండి. ఆ కారాన్ని ఇష్టపడే వాళ్ళందరూ ఈ పచ్చడిని బాగా ఇష్టంగా తింటారండి. ఈ రోటి పచ్చడిని పచ్చిమిరగాయలతో చేస్తారు. నేను కారం ఈ పచ్చిమిరగాయలు కొద్ది కారం ఉంటాయని నెయ్యితో తాలింపెట్టానండి. అందుకని ఇంకా కమ్మగా ఉంది. చాలా అంటే చాలా కమ్మగా ఉందండి ఈ పచ్చడి. కారాన్ని ఇష్టపడే వాళ్ళందరూ బాగా ఇష్టంగా తింటారండి. చూడండి నోట్లో పెట్టుకుంటే కారం ఉందండి. చిరు కారంగా ఉంది. కానీ చాలా బావుందండి. నెయ్యేసిన వల్ల ఇంకా బాగా ఎక్కువ టేస్ట్ వచ్చిందండి. ఈ పచ్చిమిరగాయలతో పాటు 4 అంటే 4 దొండకాయలు వేసానండి. కాల్చేయనండి. పొయ్యి మీద డైరెక్ట్‌గా కాల్చి ఈ పచ్చడి చేశాను. అందులో కాల్చడం వలన ఇంకా టేస్ట్ బాగా వచ్చిందండి. ఆయిల్‌లో ఏపింది వేరేగా టేస్ట్ ఉంటుందండి. పొయ్యి మీద కాలుస్తే ఇంకా చాలా బావుందండి ఇది. చాలా కమ్మగా ఉంది. ఎంత అన్నం తింటున్నానో నాకే తెలియట్లేదండి. అంత బాగా టేస్ట్‌గా ఉంది. పచ్చిమిరగాయలు కదండీ! కారం బావుంది. కారాన్ని ఇష్టపడే వాళ్ళు ఈ పచ్చడి చేసుకొని తింటే తృప్తిగా తిన్నట్టు ఉంటుందండి. నేనైతే చాలా బాగా తృప్తిగా తిన్నానండి. ఈ పచ్చడి నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. మా ఇంట్లో ఈ పచ్చిమిర్చి ఉన్నాయండి. అందులో లావుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నాను. లావుగా ఉన్నాయి, కొద్ది కారం తక్కువ ఉంటాయి కదండీ! మీరు ఈ పచ్చడి చేయాలని ముందే అనుకుంటే మార్కెట్‌లో లావుయి పొడుగ్గా ఉంటాయి కదండీ! బజ్జీ పచ్చిమిర్చి కాదండి. ఇందులోనే ఈ పచ్చిమిర్చిలోనే కొద్ది సైజు పెద్దగా లావుగా ఉంటాయండి. అవి తీసుకుని చేసుకుంటే ఇంకా కొద్దిగా కారం తక్కువే ఉంటాయండి. ఆ పచ్చిమిర్చిని ఇదిగోండి ముందు ఆ ముచ్చిక వెనకాల కట్ చేసి పచ్చిమిర్చిని ఒక చీరుకు చేయండి. దానివల్ల అలా చీర్చడం వల్ల స్టవ్ మీద పెట్టి కాల్చేటప్పుడు అందులో ఉన్న కారం పర్సంటేజ్ కొద్ది తగ్గుతుందండి. ఇవిగోండి ఇలా 4 అంటే 4 దొండకాయలు తీసుకున్నానండి. ముచ్చిగా కింద పైన కొద్ది కొద్దిగా కట్ చేసి ఇలాగ చీరుకులు చేసుకున్నానండి. ఇదిగోండి ఇలా ఈ 4 అంటే 4 తీసుకున్నా, మిగతా అన్నీ పచ్చిమిర్చేనండి. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ మీద స్టాండ్ పెట్టుకున్నాను. ఈ స్టాండ్ మీద ఇప్పుడు దొండకాయలు, పచ్చిమిర్చి అన్నీ కాల్చుకుంటానండి. మనం మూకిట్లో ముక్కలు కట్ చేసుకుని ఏపడం కంటే ఇలా కాలుస్తే డైరెక్ట్గా కాల్చడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కాల్చిన పచ్చడి, రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి అన్నీ జాగ్రత్తగా వేసుకున్నాను. పచ్చిమిర్చి అంటే ఈ హోల్స్లోంచి పడిపోతున్నాయి, అలాగే బాగా కాలుస్తున్నానండి. ఇదిగోండి ఇవి ఒకవైపు అటువైపు ఉన్నాయన్నీ బాగా కాలుస్తాయి కదండి. ఇప్పుడు ఇంకో వైపు కూడా తిప్పుకోవాలి. ఆ హోల్స్దే ఉందండి నా దగ్గర, అందుకనే ఆ గ్యాపుల్లోంచి పచ్చిమిర్చి అయితే పడిపోతున్నాయి. దొండకాయలు బాగానే ఉన్నాయండి. అలాగే జాగ్రత్తగా కాల్చుకుంటున్నానండి, అటు ఇటు తిప్పుతా. చూడండి ఇలా కాలుస్తే చాలా కమ్మతనం ఉంటుందండి. అందరూ రోటి పచ్చడికి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇగోండి బాగా కాగినాయండి చాలా వరకు. ఇంత కాగితే చాలండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓ పక్కకు పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత చేత్తో నల్లగా అయినాయి కదండి, ఆ నల్లతనం అంతా తీసేయాలండి. ఒక చాకుతో పైపైన అలా అంటే పొట్టంతా, నల్లగా ఉన్న పొట్టంతా బయటకు వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలాగా. అలా పచ్చిమిర్చిని కూడా నీట్గా చేసుకోవాలండి. ఇలా అంతా నీట్గా చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా బాగా చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. 1 స్పూను శనగపప్పు వేయాలండి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీరా, కొద్దిగా ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వద్దు, ఇంకా కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే ఎండుమిర్చి మానేయండి. వీటిని బాగా కలుపుకుంటా బాగా వేగించుకోవాలండి. వీటిని ఒక పక్కకు పెట్టుకోవాలండి చల్లారిన వరకు. ఇదిగోండి బాగా చల్లారింది. ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని ఇంత సరిపోతుందండి. గ్రైండ్ చేసుకోవాలండి పొడి పొడిగా. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నా. ఇది ముందుగా నేను క్లీన్ చేసుకున్న దొండకాయ, పచ్చిమిర్చి అండి.
అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని మళ్ళీ మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా చేసుకోండి. 1 స్పూన్ బెల్లం వేసుకోవాలండి, అంటే కారంగా ఉంటుంది కదండి, అందుకనే. ఇప్పుడు నేను నెయ్యితో తాలింపు పెడుతున్నానండి. నెయ్యి వేస్తే అది కారం కొద్దిగా తగ్గుతుందండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగించుకోవాలండి. ఈ నెయ్యి వేయడం వల్ల ఇంకా కమ్మతనం వస్తుందండి ఈ రోటి పచ్చడికి. ఇదిగోండి బాగా వేగింది కదా, ఈ పచ్చడి కూడా ఇందులో ఈ తాలింపులో వేసేసుకుని బాగా తిప్పాలండి. ఇదిగోండి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. అలాగే కొద్దిగా లైట్గా ఘాటుగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడే కదా చేశానండి, కొద్దిగా ఘాటు ఉంటుంది. ఇదిగోండి ఇలా వేడి అన్నంలో ఇలా పచ్చిమిర్చి పచ్చడి, రోటి పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. ఇంకా అసలు మాటల్లో చెప్పలేమండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడే చేశాను కదా, టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఘాటు ఎక్కువగా కూడా ఉంటుంది. కారాన్ని ఇష్టంగా తినేవాళ్ళు ఎవరికైనా ఈ పచ్చడి చాలా చాలా ఇష్టపడతారండి. చాలా టేస్ట్గా ఉందండి. నెయ్యితో తాలింపు పెట్టాను కదండి, అందుకని ఇంకా బాగుంది. బెల్లం కూడా వేసిన వలన కొద్దిగా కారం తగ్గిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అల్లం పచ్చళ్ళలో బెల్లం వేస్తాం కదండి, అల్లం నిరవ పచ్చళ్ళలో, ఇందులో కూడా అలా వేసానండి. చాలా బాగుంది. తింటుంటే ఎంత తింటాను నాకే తెలియట్లేదండి, అంత బాగుందండి. మీకు కూడా కారం ఇష్టం అయితే ఈ పచ్చడి చేసుకుని తినండి. నోరంతా ఘాటుగా ఉంటుంది, తృప్తిగా తిన్నట్టు ఉంటుందండి ఆ రోజు. ఇంకా కూర ఏం అవసరం ఉండదండి, ఈ పచ్చడితో తింటే సరిపోతుందండి. ఇదిగోండి చూడండి, నేను ఎంత అన్నం పెట్టుకున్నా ఎంత అయిపోయింది. ఫుల్ తింటున్నానండి, ఇష్టంగా తింటున్నాను. ఈ పచ్చళ్ళలో నేను వెల్లుల్లి వేయలేదండి. వెల్లుల్లి వేస్తే ఇంకా ఎక్కువ ఘాటు ఉంటుందని వెల్లుల్లి మానేసానండి. ఘాటు ఎక్కువగా ఉంటుందని నెయ్యి కూడా వేసానండి, బెల్లం కూడా కొద్దిగా వేసాను. ఈ 2 వేయడం వల్ల కొద్దిగా ఘాటు తగ్గిందండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి, మీకు కూడా కారం ఇష్టమైతే ఈ పచ్చడి చేసుకుని తినండి. ఎలా వచ్చిందో, మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్లో రాయండి. మనం వేడి అన్నంలో తింటుంటే దీనికి మించింది ఇంకోటి ఉండదండి. కూర ఏమి అవసరం ఉండదండి, ఈ పచ్చడి చేసుకుని తింటే సరిపోతుందండి ఆ రోజుకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.